కేఎఫ్సి చికెన్ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా? బయట చూసి చేయడం చాలా కష్టమేమో అనుకుంటాం, కాకపోతే ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అచ్చంగా బయట తిన్న టేస్టే ఉంటుంది. ముందుగా కేజీ చికెన్ తీసుకోండి. చికెన్ అంటే ఓన్లీ లెగ్ పీసే కాదు, ఏ పీస్ తీసుకున్నా కొంచెం పెద్దగా ఉండేలాగానే చూసుకోవాలి. ఇప్పుడు దీనిని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. మేము తీసుకున్న చికెన్ అయితే పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేయించాము. ఇప్పుడు దీనిలో ఒక్కొక్క పీసు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఈ గిన్నె పక్కకు పెట్టేసుకుని ఒక్కొక్క పీసు తీసుకోవాలి. చాక్ తో అయినా కత్తిపేటతో అయినా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. కట్ చేయటం అంటే ముక్కలుగా కట్ చేయటం కాదండి, ఇలా చిన్నగా నాట్లు పెట్టుకోవాలి. ఇలా చుట్టూరు నాట్లు పెట్టుకున్నట్లయితే లోపలికంట ముక్క ఉడుకుతుంది. ఇలా కట్ చేసుకున్నవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని దీనిలోకి 2 స్పూన్ల కారం, అంటే కారం ఎక్కువగానే పడుతుంది, చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పెరుగు వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. వేసిన మసాలాలన్నీ కూడా ఇలా మొక్కకు పట్టాలన్నమాట. దీనిని టైం ఉంటే గంట లేదంటే అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మైదా వేసుకోవాలండి. 3 గరిటెల మైదాకి 1 గరిటెడు కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఈ పిండిలోకి చిటికెడు పసుపు, కారం, గరం మసాలా పొడి, అలాగే సాల్ట్, ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని 3 గుడ్లు పగలగొట్టుకుని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీస్ని తీసుకుని కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలో ముంచి చికెన్ పీసుకున్న ఎక్స్ట్రా పిండిని దులిపేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీస్ని తీసుకుని ఎగ్ మిశ్రమంలో ముంచి మరలా పిండి మిశ్రమంలో ముంచి ఎక్స్ట్రా పిండిని దులుపుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ముక్కలు కూడా పిండి మిశ్రమం పట్టించి ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ బాగా మరగన అవసరం లేదు, ఎక్కువగా మరిగినట్లయితే ముక్క అనేది మాడిపోతుంది. పైన వేగినా సరే లోపల అనేది పచ్చిగా ఉంటుంది, అందుకని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వకూడదు. ముక్కలన్నీ కూడా ఇలా ఆయిల్ లో వేసుకుని పైన ఇలా పచ్చిగా ఉంటుంది కదా, స్పూన్ తో ఆయిల్ వేసుకోవాలి. 5 నిమిషాల పాటు ముక్క కదపకుండా ఇలా వేగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఒక్కొక్క ముక్కని టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఒక్కో వాయ 15 నిమిషాలు అలా పడుతుందన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాత జల్లెడ గరిటె ఉంటుంది కదా, దాంట్లో కానీ టిష్యూ పేపర్ మీద కానీ తీసుకుంటే ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటుంది. ఇలా అన్ని వేయించుకుని తీసుకున్న తర్వాత ఒక్కొక్క పీసు తీసుకుని ముక్క చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అరచేతితో గట్టిగా నొక్కాలి. ఇలా అన్ని ముక్కలు చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఇలా రెండోసారి ఆయిల్లో వేయటం వల్ల లోపల పచ్చిదనం పోయి ముక్క బాగా వేగుతుంది. ముక్క అనేది క్రిస్పీగా ఉంటుంది.
అంతేనండి, KFC స్టైల్లో చికెన్ అనేది రెడీ అయిపోయింది. చూస్తే తెలుస్తుంది కదండి ఎంత క్రిస్పీగా ఉంటుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. టొమాటో సాస్ అందుబాటులో ఉంటుంది కదా, దాంతో తింటే చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.